హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనం 25 ముఖ్యమైన హిందీ వాక్యాలు సరదాగా నేర్చుకుందాము. ముझे यह तरीका सिखाओ. ముझे నాకు, యహ్ ఇది లేదా ఈ, తరీకా విధానం, సిఖావో నేర్పించు, సిఖానా అంటే నేర్పించుట, సిఖావో నేర్పించు. ముझे यह तरीका सिखाओ నాకు ఈ విధానం నేర్పించు. టీచ్ మీ దిస్ మెథడ్. నహీ కహనా సిఖావో. నహీ అంటే సందర్భాన్ని బట్టి అర్థాలు మారుతూ ఉంటాయండి. నహీ అంటే వద్దు, లేదు, కాదు అని ఇలా అర్థాలు వస్తుంటాయి. కహనా అంటే చెప్పుట, సిఖావో నేర్పించు. నహీ కహనా సిఖావో వద్దు అని చెప్పడం నేర్పించు. టీచ్ టు సే నో. ముझे నయా శబ్ద సిఖావో. ముझे నాకు, నయా కొత్తది, శబ్ద్ పదం, సిఖావో నేర్పించు. ముझे నయా శబ్ద సిఖావో నాకు కొత్త పదం నేర్పించు. టీచ్ మీ ఏ న్యూ వర్డ్. బచ్చోं को अच्छे संस्कार सिखाओ. बच्चों को పిల్లలకు అచ్చే, అచ్చా బదులుగా ఇక్కడ అచ్చే ఎందుకు వచ్చిందంటే బచ్చోం అనేది ప్లూరల్ వచ్చింది కాబట్టి అచ్చా బదులుగా అచ్చే అని వచ్చిందండి. సంస్కార్ అంటే సంస్కారం, సిఖావో నేర్పించు. బచ్చోं को अच्छे संस्कार सिखाओ పిల్లలకు మంచి సంస్కారాలు నేర్పించు. టీచ్ గుడ్ వాల్యూస్ టు చిల్డ్రన్. ముझे यह काम सिखाओ. ముझे నాకు, యహ్ ఇది లేదా ఈ, కామ్ పని, సిఖావో నేర్పించు. ముझे यह काम सिखाओ నాకు ఈ పని నేర్పించు. టీచ్ మీ దిస్ వర్క్. ధీరే బోల్నా సిఖావో. ధీరే నెమ్మదిగా, బోల్నా మాట్లాడటం, సిఖావో నేర్పించు. ధీరే బోల్నా సిఖావో నెమ్మదిగా మాట్లాడటం నేర్పించు. టీచ్ మీ టు స్పీక్ స్లోలీ. సాఫ్ లిఖనా సిఖావో. సాఫ్ స్పష్టంగా, లిఖనా రాయుట లేదా రాయడం అనే అర్థాలు వస్తాయి. సిఖావో నేర్పించు. సాఫ్ లిఖనా సిఖావో స్పష్టంగా రాయడం నేర్పించు. టీచ్ మీ టు రైట్ క్లియర్లీ. ఉసే సహీ ఆదతే సిఖావో. ఉసే అన్న, ఉస్కో అన్న ఒకటి అర్థం వస్తుందండి. ఉసే అనొచ్చు, ఉస్కో అనొచ్చు. ఉసే అన్న, ఉస్కో అన్న అతనికి లేదా ఆమెకి అనే అర్థాలు వస్తాయి. ఆమెకి అని కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు. సహీ అంటే సరైన లేదా మంచి. ఆదతేం అలవాట్లు. ఆదత్ అంటే అలవాటు, ఆదిత్యం అంటే అలవాట్లు. సిఖావో నేర్పించు లేదా నేర్పు. ఉసే సహీ ఆదిత్యం సిఖావో అతనికి మంచి అలవాట్లు నేర్పించు లేదా ఆమెకి మంచి అలవాట్లు నేర్పు. టీచ్ హిమ్ గుడ్ హ్యాబిట్స్ ఆర్ టీచ్ హర్ గుడ్ హ్యాబిట్స్. ఉన్కో నియమం సిఖావో. ఉన్కో వారికి లేదా వాళ్ళకి, నియమం నియమాలు. నియం అంటే ఒకటి నియమం వస్తుంది. నియమం అంటే నియమాలు. సిఖావో నేర్పించు. ఉన్కో నియమం సిఖావో వారికి నియమాలు నేర్పించు లేదా వాళ్ళకి నియమాలు నేర్పించు. టీచ్ దెమ్ ద రూల్స్. ముझे జల్దీ సీఖ్నా సిఖావో. ముझे నాకు, జల్దీ త్వరగా, సీఖ్నా నేర్చుకోవటం లేదా నేర్చుకొనుట, సిఖావో నేర్పించు. ముझे జల్దీ సీఖ్నా సిఖావో నాకు త్వరగా నేర్చుకోవటం నేర్పించు. టీచ్ మీ టు లెర్న్ ఫాస్ట్. అచ్చి బాతేం సిఖావో. అచ్చి అంటే మంచి, బాతేం మాటలు, బాత్ అంటే మాట, బాతేం అంటే మాటలు, సిఖావో నేర్పించు. అచ్చి బాతేం సిఖావో మంచి మాటలు నేర్పించు. టీచ్ గుడ్ వర్డ్స్. ముझे గినతి సిఖావో. ముझे నాకు, గినతి సంఖ్యలు, సిఖావో నేర్పించు. ముझे గినతి సిఖావో నాకు సంఖ్యలు నేర్పించు. టీచ్ మీ నెంబర్స్. బచ్చోं को लिखना सिखाओ. बच्चों को పిల్లలకు, లిఖనా రాయడం, సిఖావో నేర్పించు. లిఖనా అంటే రాయుట అనే అర్థం వస్తుందండి. కానీ సెంటెన్స్ లో ఇట్లా మధ్యలో వచ్చింది అనుకోండి, రాయడం అనే అర్థం వస్తుంది. బచ్చోं को लिखना सिखाओ పిల్లలకు రాయడం నేర్పించు. టీచ్ ద కిడ్స్ టు రైట్. హర్ దిన్ కుచ్ నయా సిఖావో. హర్ దిన్ ప్రతిరోజు, కుచ్ ఏదైనా, నయా కొత్తది, సిఖావో నేర్పించు. హర్ దిన్ కుచ్ నయా సిఖావో ప్రతిరోజు ఏదైనా కొత్తది నేర్పించు. టీచ్ సంథింగ్ న్యూ ఎవ్రీ డే. ముझे సహీ ఉచ్చారణ సిఖావో. ముझे
నాకు సహీ సరైన ఉచ్చారణ సిఖావో నేర్పించు ముझे సహీ ఉచ్చారణ సిఖావో నాకు సరైన ఉచ్చారణ నేర్పించు టీచ్ మీ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఖేల్నా సిఖావో ఖేల్నా ఆడుట సిఖావో నేర్పించు ఖేల్నా సిఖావో ఆడటం నేర్పించు టీచ్ మీ టు ప్లే ముझे సాఫ్ బోల్నా సిఖావో ముझे నాకు సాఫ్ స్పష్టంగా బోల్నా మాట్లాడటం సిఖావో నేర్పించు ముझे సాఫ్ బోల్నా సిఖావో నాకు స్పష్టంగా మాట్లాడడం నేర్పించు టీచ్ మీ టు స్పీక్ క్లియర్లీ ముझे కైసే కర్నా హై సిఖావో ముझे నాకు కైసే ఎలా ఇక్కడ కైసే ఎందుకు వచ్చిందంటే కైసా బదులుగా అంటే ఈ పని ఎలా చెయ్యాలో అని మనం ఈ క్వశ్చన్ లో వాడుతున్నాం కాబట్టి ఈ సెంటెన్స్ లో వాడుతున్నాం కాబట్టి మనం కైసే అనేది పెట్టామండి. అలా కాకుండా ఇది ఎలాంటి పని అని మనం చెప్పేటప్పుడు దానికి కైసా అనేది వాడతాం అన్నమాట. ముझे కైసే కర్నా హై సిఖావో కైసే ఎలా కర్నా హై చెయ్యాలో సిఖావో నేర్పించు ముझे కైసే కర్నా హై సిఖావో నాకు ఎలా చేయాలో నేర్పించు టీచ్ మీ హౌ టు డూ ఇట్. ఇలా మీరు హిందీ ఈజీగా నేర్చుకోవాలన్నా నేను పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలి అంటే మీరు చేయాల్సిన చిన్న పని సబ్స్క్రైబ్ చేసుకోవడం. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. సో మీరు అందువల్ల నా వీడియోస్ అనేవి మిస్ కారు. లెసన్ లోకి వెళ్ళిపోదాము. ఉన్హే అనుశాసన్ సిఖావో ఉన్హే అన్న లేకపోతే ఉన్కో అన్న ఒకటే అర్థం వస్తుందండి. అనుశాసన్ క్రమశిక్షణ సిఖావో నేర్పించు ఉన్హే అన్న ఉన్కో అన్న వారికి లేదా వాళ్ళకి అనే అర్థం వస్తుంది. ఉన్హే అనుశాసన్ సిఖావో వారికి క్రమశిక్షణ నేర్పించు లేదా వాళ్ళకి క్రమశిక్షణ నేర్పించు. టీచ్ దెమ్ డిసిప్లిన్. హమే అచ్చే సంస్కార్ సిఖావో హమే అనొచ్చు లేకపోతే హమ్కో అనొచ్చు అండి. రెండింటికి ఒకటే అర్థం వస్తుంది మాకు అని. అచ్చే మంచి. ఇక్కడ అచ్చా బదులుగా అచ్చే ఎందుకు వచ్చిందంటే హమ్ అనేది మనం వాడుతున్నాం కాబట్టి అచ్చా అనేది అచ్చేగా అవుతుంది. సంస్కార్ సంస్కారం సిఖావో నేర్పించు. హమే అచ్చే సంస్కార్ సిఖావో మాకు మంచి సంస్కారం నేర్పించు. టీచ్ అస్ గుడ్ మేనర్స్. ముझे పढ़ना సిఖావో ముझे నాకు పढ़ना చదవడం సిఖావో నేర్పించు. ముझे పढ़ना సిఖావో నాకు చదవడం నేర్పించు. టీచ్ మీ టు రీడ్. హమే మెహనత్ కర్నా సిఖావో హమే అనొచ్చు లేకపోతే హమ్కో అనొచ్చు. రెండింటికి ఒకటే అర్థం వస్తుంది మాకు అని. మెహనత్ కర్నా కష్టపడటం సిఖావో నేర్పించు లేదా నేర్పు. హమే మెహనత్ కర్నా సిఖావో మాకు కష్టపడటం నేర్పించు. టీచ్ అస్ హార్డ్ వర్క్ లేదా టీచ్ అస్ టు వర్క్ హార్డ్. హమ్కో సాత్ రెహనా సిఖావో హమ్కో మాకు సాత్ రెహనా కలిసి ఉండడం. రెహనా అంటే ఉండడం, సాత్ అంటే కలిసి, సిఖావో నేర్పు లేదా నేర్పించు. హమ్కో సాత్ రెహనా సిఖావో మాకు కలిసి ఉండడం నేర్పించు. టీచర్స్ టు స్టే యునైటెడ్ లేదా టీచర్స్ టు స్టే టుగెదర్. ఉసే గానా సిఖావో ఉసే అనొచ్చు లేకపోతే ఉస్కో అనొచ్చు. ఆమెకి గాని అతనికి గాని, ఆమెకు లేదా అతనుకు అని అర్థాలు వస్తాయి. గానా పాట, సిఖావో నేర్పించు. ఉసే గానా సిఖావో ఆమెకు పాట నేర్పించు. టీచ్ హర్ టు సింగ్. ముझे టీక్ సే బోల్నా సిఖావో ముझे నాకు టీక్ సే సరిగ్గా బోల్నా మాట్లాడటం సిఖావో నేర్పించు. ముझे టీక్ సే బోల్నా సిఖావో నాకు సరిగ్గా మాట్లాడటం నేర్పించు. టీచ్ మీ టు స్పీక్ ప్రాపర్లీ. ఇలా మనం ఈ వీడియోలో ఈజీగా 25 సెంటెన్సెస్ నేర్చుకున్నాం కదండి. అలాగే మరిన్ని వీడియోస్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.